మాటలు విన్నది. ఇదిగో నా కష్టము చూసిన దేవుడవు, నా నష్టము చూసిన దేవుడవు, నా శ్రమలు చూసిన దేవుడు, చూచుచున్న దేవుడవు నీవే. ఈ మనుషులు నాకు ఎవ్వరు ఓదార్పునివ్వలేదు. నా కష్టములో వచ్చినప్పుడు, నా కష్టములో, నా శ్రమలలో, నా నష్టాలలో మనుషులు వచ్చి నన్ను కూడిన నా భర్త అయిన అబ్రహాం కూడా నాకు తోడుగా నిలవలేదు. కానీ ఈ మనుషులు నన్ను విడనాడిన దేవుడు నన్ను విడనాడలేదు, నా శ్రమను చూశాడని చెప్పి చూచుచున్న దేవుడవు నీవే అని అతనికి పేరు పెట్టిందండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీ శ్రమలు ఎవరు చూడలేదని కుమిలిపోతున్నావా? నా వేదనలు ఎవరు పట్టించుకోవట్లేదే అనేసి కుమిలిపోతున్నావా? ఏంటి నా పరిస్థితి అయోమయంలో ఉన్నది అనేసి వేదన చెందుతా ఉన్నారా? దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడండి. హాగరు కష్టాన్ని, నష్టాన్ని, శ్రమని చూసిన దేవుడు మీ కష్టాలను కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. మనందరి కష్టాలను చూచే దేవుడు ఆయన. అందుకనే హాగరు గొప్ప పేరు దేవునికి పెట్టింది. చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టిందండి. ఆయన మన కష్టాలని చూచి మౌనంగా ఉండే దేవుడు కాడు. కొన్నాళ్ళు పరీక్ష నిమిత్తము శ్రమను అనుమతించవచ్చు, కానీ ఆశీర్వాదము ఖచ్చితంగా ఉంటుందండి. ప్రభు చెప్పాడు, ఇదిగో కొన్నాళ్ళు ఆ శ్రమను నువ్వు అనుభవించమ్మా, నీ యొక్క యజమాను రాలు చేతి కింద అణిగి మణిగి ఉండంటే అట్లానే వెళ్ళిందండి. ఎప్పుడు దాకా అణిగి మణిగి ఉందో తెలుసా? శారాయి నువ్వే తన నోటితో నువ్వెళ్ళు అన్న మాట వచ్చునంతగా దేవుని యొక్క మాటని తన హృదయంలో పెట్టుకొని అణిగి మణిగి ఉందంట యజమానురాల చేత దగ్గర. చూడండి, 21వ అధ్యాయంలో ఉంటుంది. 21వ అధ్యాయము 9వ వాక్యం నుంచి చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వాక్యం. అప్పుడు అబ్రహాము ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. శారా చెప్తా ఉంది, ఇస్మాయేలు పెద్దవాడైపోతా ఉన్నాడు, హాగరు యొక్క బిడ్డ. అప్పటికే శారాకి దేవుడు ఇస్సాకునిచ్చాడు. మరి ఎక్కడ అబ్రహాము ఈ ఇస్మాయేలుని బాగా నా వారసుడనేసి మీదకెక్కించుకుంటాడని చెప్పేసి కుళ్ళు ఉంటుంది కదండి, ఆ కుళ్ళుతో ఏం చేస్తా ఉంది శారా, నువ్వు పంపించేయి ఈ దాసిని తన బిడ్డని. అంటే అబ్రహాముకు పుట్టలేదా? మన బిడ్డ అనొచ్చు కదా. అన్లా ఈ దాసిని తన కుమారుణ్ణి వెళ్ళగొట్టు అంటే అబ్రహాము మరి తనకి పుట్టిన బిడ్డే కదా ఇస్మాయేలు, దుఃఖం చెందుతా ఉన్నాడంట. దుఃఖం చెందుతా ఉంటే, దుఃఖపడతా ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేమీ కలత చెందొద్దు, శారా చెప్పినట్టు నువ్వు విను అనేసి చెప్తా ఉన్నాడంట. 14వ వాక్యం నుంచి చదువుతా ఉన్నాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి ఎప్పుడు దాకా హాగరు శ్రమలు అనుభవించిందండి? ఎప్పుడు దాకా అనుభవించింది? ప్రభువు చెప్పిన కాలము వరకు అనుభవించింది. ఇదిగో